అందరికీ నమస్కారం. నిన్నటితో అంటే అక్కడక్కడ మరి రాష్ట్రంలో 1/6 పోలింగ్ బూతుల్లో మరి ఇంకా పోలింగ్ కొనసాగుతోంది అని చెప్పి అన్నారు. అంటే 13 రాత్రి కూడా దాటి చాలా సమయం మరి ఓటింగ్ జరిగింది. అనగా 14వ తారీఖు కూడా మే 14 ఉదయం గడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది. సో సమూలంగా మే 14తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరి మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే మే 14 నేను నా పుట్టినరోజు, మరి అదే పుట్టినరోజున 13ని ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా పుట్టినరోజు నాడే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతం అయినందుకు ఎంతో సంతోషిస్తూ, సో ఇక మరణం అయితే నేడు నా జననం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం. మరి దానికి పెద్ద కర్మ జూన్ 4వ తారీఖు పెద్ద కర్మలో అందరూ పాల్గొన్నాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్రపటంలో ఆ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఎంతోమంది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ సాక్షి పేపర్లో 110 స్థానాలు ఎంత రాశారు? 112. వైనాట్ 175 నుంచి 112కి వాళ్ళు వచ్చారు. మరి మీకు వాళ్ళు 112 అంటే మరి పార్టీకే దినం తద్దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీకు ఎవరికైనా వచ్చినాయా? మీకు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారా అండి? మీరు చెప్పండి సార్, తర్వాత అడుగుతారా? నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే 2 ముఖ్య కారణాలు. గతంలో నేను 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో చెప్తానే ఉన్నా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారన్నది. బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది, అంటే 4 కోట్ల ఓటర్స్లో 10% 40 లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు. 4,50,000 మంది ఓటు వేశారు. అంతమంది ఓటర్ టర్న్అవుట్ అమాంగ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్న్అవుట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. గత ఎన్నికల్లో ఎంతో యాంటీవే ఉందని అందరూ మాట్లాడుతుంటే మరి సుమారు 1,60,70,000 ఓట్లు పోలైతే 4,50,000 ఓట్లు పోలేని, అందులో 90% ఏదో ఒకటి కొన్ని ప్రాతిపదికలు తప్ప అందరూ కూడా కూటమికే వేయటం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అది ఒక పాజిటివ్ అనుకుంటే, మరి ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి, సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది మామూలుగా, అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్. అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది. బంపర్ టు బంపర్ 5 గంటల్లో రావాల్సింది 10 గంటలు 12 గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని వేల మంది. ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారు 7,000 మంది పొరుగురు నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో, ఒక రాక్షసుని వదిలించుకోవాలి అనే ఒక కసితో వచ్చారు. మొత్తం
కర్ణాటక, అటు తమిళనాడు నుంచి రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ, హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది కసిగా వచ్చి ఓట్లు వేశారు. అందులో ఒక 10-20 వేలు ఏదన్నా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే పడి ఉండొచ్చు తప్ప మిగిలిన 19 లక్షల చిల్లర కూటమికి, అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశంతో పాటు ఎక్కువ ఓట్లు తెలుగుదేశానికి వచ్చాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు సాక్షిలో రాసుకున్నాను, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ. ఏదైతే మరి లిక్కర్ మద్య నిషేధం అని చెప్పి మరి వారి పుస్తెలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేసి ఆ మద్యం ద్వారానే అతను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చి నిజం మహిళలందరూ తెలుసుకున్నారు. ఒకటి ఇతని మీద నెగిటివిటీ, 2 చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు. 1 3 సిలిండర్లు సంవత్సరానికి, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకొకటి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు, వృద్ధాప్య పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు 1500 రూపాయలు ఎవ్రీ మంత్, అనగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి వారికి కల్పించడం, ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాక మనం ఎప్పుడు కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ప్రజలు డైరెక్ట్గా చాలామంది నాయకులపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. నేను ఎప్పుడో చెప్పా, ప్రజలు తిరుగుబాటు వస్తున్నారా బాబు, తిరుగుబాటు వస్తున్నారా బాబు. అంబటి రాంబాబు గారి మీద కానీ, వల్లభనేని వంశీ గారి మీద కానీ, కొట్టు గారు కూడా మరి ఆయన వారి కుమారుడి మీద కూడా అది మరి కొట్టునే కొట్టడం అంటే మరి ఇది ప్రజల్లో తెనాలి అసలు సూపర్ మరి ఎలాగా ఆ ప్రజల్లో ఆ రెవల్యూషన్ వచ్చింది అంటే అది వాళ్ళ కక్ష. అంటే ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే, నేను ఎప్పటి నుంచో అంటున్నా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు క్యూ లైన్లో నుంచుని వీడిని ఓడించాలా అని చెప్పి ఊళ్ళో ఓడుతున్నారు జనం అని నేను ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ నేను ఒకసారి నా రచ్చబండలో చెప్తే చాలామంది నాకు ఫోన్ చేసి, మీరు ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఒక రకంగా ఉంది, సర్వేలు చేస్తే మరి వాళ్ళు మనసులో మాట చెప్పట్లేదు, మరి అందరూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే, అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు, మీరు తెలుసుకోవాల్సింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు, దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది, మీకు స్కీములు అందుతున్నాయా అని ఇలా రొటీన్ చెత్తగా బచ్చడి చేస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు. కాబట్టి ఆ సర్వేని మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజానాడి, ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వేరియస్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి, ఎందరో మహిళల దగ్గర నుంచి, ఎందరో సఫరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ భయం ఫ్యాక్టర్ నేను ఎలా కనిపెట్టానంటే, అందరూ నాకు విషయాలు చెప్తున్నారు. నేను ఢిల్లీలో మరి సందర్శన నాకు కూర్చోబెట్టారు కదా, నాకు ఏం ఖాళీ, నేనేం ఖాళీగా లేను. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి వాడు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి, అయ్యా రాజుగారు దయచేసి నా పేరు చెప్పొద్దు,
కానీ విషయం మీరు చెప్పాలి, 10 మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ 3-4 సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది. ఎంతమంది, ఎన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్, హౌ మెనీ వాక్స్ ఆఫ్ పీపుల్ ఫర్ అగేన్స్ట్ దిస్ క్రూయల్ యానిమల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నా. ఇక ముందుగా ఇప్పుడు నేను ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ నాకు 2 పుట్టినరోజు. ఒకటి, నేను పుట్టిన మే 14 2 మే 14, 2021 నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత, హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్మాది నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పనిమాలిన పోలీస్ ఆఫీసర్ని తన మతానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని నన్ను లిటరల్గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళకంతలు కట్టి తీసుకొచ్చి కొడదాం అనుకున్నాడు. సరే అది ఇబ్బంది అవుతుంది, సిఆర్పిఎఫ్ ఉన్నాడంటే కస్టడీకి తీసుకెళ్ళారు, సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు. అతి దారుణంగా నన్ను హింసించాడు. వాడు నన్ను చంపేయమన్నారు. ఈ విషయాలు కూడా ఇంతమంది చెప్పారు. కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్, ఆ డీజీపీ ర్యాంక్ వాడు భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను తాను రక్షించుకోవడం కోసం నన్ను చంపకుండా వదిలేశాడు. ఆ రోజే నేను అనుకున్నా, ఒరే రఘు, నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే అని. కానీ నేను అనుకోవాలా ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోవాలా. సో అప్పటి వరకు నేను, మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చబండలో ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి. అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నా. ఆ పార్టీలో ఉంటూ వాడు మారుతాడేమో, జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాడు. ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో, చంపించాలని చూశాడో, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాను. అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ. 14th నైట్, మే 14th midnight, ఎర్లీ అవర్స్ ఆఫ్ 15th నా మీద తను చంపాలి అనుకుంటే పోలీసుల ద్వారా చంపించాను. ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి క్రూర మృగాన్ని ఈ హ్యూమన్ ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే, అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో, ఎలాగో పోవాల్సినోడు నువ్వు బ్రతికేవరా, నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం, అదే ధ్యేయంతో పనిచేశాను నేను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దాదాపు క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పటి వరకు నేను పొత్తు గురించి మాట్లాడాలి. నన్ను చంపాలని చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవలసిన అవసరం ఉంది. ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. అప్పటికి ఎన్నో అపోహలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ము కాస్తుంది, అప్పులు ఇస్తున్నారు, అది ఇది ఎన్నో ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి, అందరూ కలవాలి అని నేను 2 సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది అని ఎవరికి 0.1% కూడా నమ్మకం లేనప్పుడు కూడా భీమవరంలో 7-8 నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలవాలని చాలామంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు, మీకు తెలుసుంటాం. ఎందుకంటే ఆ తర్వాత చాలామంది రాజుగారు మీరు చెప్పారు, మీ మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న పందెం కాసాం, మీరు చెప్పిందే నిజమైంది. యాక్చువల్గా అది నా కోరిక, నిజం చెయ్యాలి అన్నది నా నమ్మకం. ఆ దిశగానే పనిచేశాం. ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి అని. ఆ తర్వాత రకరకాల మార్పులు
అప్పటికే పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఈయనతో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటమిగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పుల్లో శ్రీకారం చుట్టి నిన్నటితో ఇవాళ ఉదయంతో అది పూర్తిగా కూటమికి అత్యద్భుత విజయాన్ని సాధించే దిశగా వెళ్తాను. ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతోమంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం 40-50 మందితో మాట్లాడాను. వాళ్ళే ఊహించాల ఎంత చేంజ్ ఉంటుందని చెప్పి. ఎంతోమంది బెంగళూరు నుంచి అక్కడి నుంచి పనులకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే పారిశ్రామికవేత్తలు ఆ లోపలికి వచ్చి రే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ అవుట్ అయిపోయి చేశారు. రాయలసీమలోనే 35 స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం, అది చూస్తే ఇక్కడ సీన్ మనకు తెలుసు. ఇక్కడ మన గోదావరి జిల్లాలు కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కూడా పెను మార్పు, శ్రీకాకుళం స్వీపు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఎవరు బ్రదర్ అనిల్ అనుకుంటా అన్నాడు 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్నాడు. అన్న ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు. అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది. అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ, ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 15 వచ్చినా కూడా పోవాల్సిన పని లేదు. మరి నిన్న సజ్జల గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం ఆయన ముఖ కవలికలు గమనించాను. ఏడుస్తున్నాడు లిటరల్గా. ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలీరియం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు. ఎటువంటి వాటిని అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి బహుశా ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగో ఇస్తారు పర్మిషన్, అతనికి ఏదో మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. గత 4-5 రోజులు ఎలక్షన్ చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి 1 to 100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మిగిలిన చిన్న చెత్త ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే మరి ఇవాళ నేను నా నియోజకవర్గం 2 నా జన్మ ప్లస్ పునర్జన్మ 2 పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఏ రోజైతే నేను శపథం చేశానో ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. నా ఆశయం ఏ ఆశయం కోసం వెంకటేశ్వరరావు బ్రతికించాడో ఆశయం నెరవేరింది. అడ్వాన్స్గానే నేను అట్ ది ఎర్లియస్ట్ బిఫోర్ ది రిజల్ట్ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞతలు, ప్రజల కోరికని మన్నించినందుకు, ప్రజలకి రాజ్యాంగ హక్కులు తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొలిచే వెంకటేశ్వరాన్ని దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది రిజల్ట్ ఏమవుతుందని. అందుకని ఈరోజు ఈ రచ్చబండ
నిశ్చింతగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు. ఏదో ఆ సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెగరలు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సరదాలు ఎక్కువ, ఏదైనా కాశారంటే పోతారు. సరే మా పార్టీ వాళ్ళే బాగుపడతారు, అది వేరే విషయం. కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. సాక్షి పాఠకులకి నా మనవి. ఇక ఒకటి చెప్పాలి, ఒక అపప్రద నా మీద వేశారు. ఏంటంటే నేను సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో పదే పదే స్క్రోలింగ్లో కూడా వేశారు. నా ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియాలో బాగా తిప్పారు. ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషిని అని చెప్పి చాలా దారుణంగా చేశారు. అది చాలా దారుణం. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, అయినా సరే వాళ్ళు అదే పబ్లిసిటీ చేశారు. నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు. ఇందాక నేను చెప్పానేంటి, ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శనిలా దాపురించాడో ఆ వ్యక్తిని మనం రాజకీయంగా లేకుండా చెయ్యాలి అన్నది. ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. నా పోరాటం ఒక వ్యక్తి మీద ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అతను క్రైస్తవుడు. అతను హిందూ అయినా నేను పోరాడేవాడిని, అతను ముస్లిం అయినా నేను పోరాడేవాడిని. అనుకోకుండా అతను వాళ్ళ తాతగారు ఎందుకనో మతం మారాడు. ఏ ఉద్యోగం లేక ఒక చర్చి దగ్గర గంటలు కొడతానుకో, గేటు దగ్గర అలా ముత్తాతకు ముత్తాత తండ్రులకు ఉద్యోగం కోసం ఏదో మతం మారాలరా అంటే ఆయన మతం మారాడంట. అలా అనుకోకుండా ఆయన క్రైస్తవుడు అయ్యాడు. తప్పులేదు, ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజాకంటకుడు ఆ మతంలో ఉండటం, నేను ప్రజాక్షేమం కోసం ఆ వ్యక్తుల మీద నేను పోరాడితే నన్ను క్రైస్తవ ద్వేషగా చిత్రీకరించడం అన్యాయం. నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను, మిషనరీ కాలేజ్, లైలా కాలేజీలో చదువుకున్నాను. నాకు అన్ని మతాలు అంటే గౌరవం ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకు తెలుసు బైబిల్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. బైబిల్లో ప్రతి సినిమాలో హీరో వెళ్ళను ఉన్నట్టు ప్రతి పురాణాల్లో కూడా ఒక నరసింహస్వామి ఉన్నాడంటే ఒక హిరణ్యకశిపుడు వెళ్ళను, ఒక రాముడు ఉన్నాడంటే ఒక రావణాసురుడు వెళ్ళను, అలాగా ఒక కృష్ణుడు ఉన్నాడంటే ఒక కంసుడు వెళ్ళను. అలా ప్రతిదానికి ఓ హీరో వెళ్ళను. సినిమాలు ఎలా ఉంటారో పురాణాల్లో కూడా మనకు అలాగే ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఓ సైతాన్ అని ఒక క్యారెక్టర్ ఉంది. అరే మీరు ఇతన్నేమో చాలా మంది తెలియక అతను పెట్టే ముదులు ఇవన్నీ చూసి మీరు జీసస్ లాగా ప్రతిరూపంలాగా భావిస్తున్నారేమో. ఒకవేళ అలాంటి ప్రతిరూపాలు ఉంటే అతను సైతానికి ప్రతిరూపం తప్ప జీసస్కి ప్రతిరూపం కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కావాలని పనిగట్టుకుని నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు. సరే, దానివల్ల రాజకీయంగా నాకు ఎటువంటి నష్టాలు లేవు. అయినప్పటికీ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను, నేను క్రైస్తవులకు వ్యతిరేకం కానే కాదు, పైగా ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్. ఇంకా ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షి రాతలో లేదు, నా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మాటలు దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే ఇది నేను స్పెసిఫిక్గా చెప్పవలసి వస్తాను. వాళ్ళని పాప అమాయకులను చేసి నా మీద ఉచ్చుకోవాలని ప్రయత్నం చేయటం. గతంలో మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలతో అతను ఈ బోర్డులు పెట్టుకుని నేను ఈ ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పి, అలాగే నేను రైల్లో వస్తానేమో అని చెప్పి విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర క్రైస్తవులతో
ర్యాలీలు చేయించాడు, స్టేషన్లో కూడా ర్యాలీలు చేయించాడు. ఎందుకంటే వాళ్ళని ఒక మాయ చేసి అతనిగా నాకు మధ్యన వీళ్ళని ఒక షీల్డ్గా వాడి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని ప్రయోగించి అన్యాయంగా నేనేమి నోరు మూసు కూర్చున్నా సరే ఒక రిస్క్ లాగా క్రియేట్ చేసి నా మీద ఎన్నో కేసులు పెట్టించాలని చూశాడు. సరే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అతనే రాజకీయంగా పోయాడు. బట్ ఇవాళ నేను ఇది కూడా క్లారిఫై చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా. రాబోయే రోజుల్లో 150 పై స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక 50 నుంచి 55,000 మెజారిటీ వస్తుందన్నాను. నా అంచనా తప్పేలాగా ఉంది. ఆయనకి 65,000 వరకు మెజారిటీ, అంటే నా అంచనాల మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా. కొన్ని బూతుల్లో 80% ఆఫ్ ద ఓటింగ్, అంటే 85-90 ఓటింగ్ అయితే 80% పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి నా ఎర్లీ మార్నింగ్ విచారణలో తెలిసింది. 60,000 పైచిలకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండబోతున్నారు. అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ, వెంకట రాంబాబు గారు అతి దారుణంగా ఓడిపోతున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. అన్నగారు స్నేహితులే, రాంబాబు స్నేహితులే. చెప్తున్నాను జనరల్ ఇన్ఫర్మేషన్. ఇది కరెక్టా కాదా అనేది 4వ తారీఖు తెలుస్తుంది అనుకోండి. బట్ ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. అలా ఎంతోమందికి చాలా మెజారిటీలు వస్తాయి. మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్, వారు వన్ సైడ్ అందరూ నెక్కుతారు. ఇంకేం అసలు 150 అనుకున్న తర్వాత ఎవరు ఓడిపోయాడో చూసుకోవాలి. వారిని ఎవరైనా ఓడిపోవాలి తప్ప ఈ గాలిలో, ఈ తుఫాన్లో పెద్దగా ఓడిపోయేవాళ్ళు చెప్తున్నాం. మెజారిటీలు అయితే వాళ్ళు ఓడించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి 4,000, 5,000 ఇచ్చారని అంటున్నారు. ఏమిచ్చినా 60,000 పైచులకు మెజారిటీతో తెలుగుదేశం అధినేత జనసేనాని ఉండబోతున్నారు. సరే, ఇక నా గెలుపు ముందే చెప్పారు. నల్లేరు మీద నడక ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ ఒక ఆయన మరి అందరూ కాళ్ళకి వంగి దండాలు పెట్టాయంట. సరే, ఆయన బాడీకి మంచిదే, నష్టం లేదు సార్లుంటే. అయినా నేను ఎక్కడ సింహం తగదు. సో అది పోటీ కాదు. ఏదో కొంత అబ్స్ట్రక్షన్, కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు. 1 కోటితో నెగ్గిన, 1,00,000 ఓట్లతో నెగ్గిన గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. అందులో ఎటువంటి, ఎందుకంటే ఇంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు నార్మల్గా. అందుకని చెప్తున్నా, కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నెక్కుతున్నాను. ఎవరు సాక్షి కథనాలు చూసి ఇవాళ చూసా, ఇవాళ ఏమైనా చెప్ప ఆలుగు సున్నామీ ఏదో రాసుకున్నాడు తప్ప ఇవాళ నా జోలికి రాలా. ఒకసారి రేపు రాస్తాడేమో శివరామ హవా, సింహం గాండ్రింపుకి పారిపోయిన వైసీపీ ఇది అని ఏదైనా రాసుకుంటారు. అలా అలిగేపు చేయని ఇబ్బంది ఏం లేదు. కంఫర్టబుల్గా కూల్ మెజారిటీతో నేను కూడా నెగ్గుతున్నా. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయి అడిగేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని, అలాగే ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వ వ్యతిరేకతని, నేడు తమ ప్రభుత్వం మీద ఉన్న సానుకూలతని చెబుతున్నారండి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2వసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఆయన మంత్రి అవడం, ఇప్పుడు ఆయనే పోయిలో ఉన్నాడు. అని చేత అసలు తీసేయండి. ఇది అలా అన్నపోతే ఇంకెలా అంటారు. అస్సలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఓడిపోబోతున్నారు.
ఇంతమంది నాయకుల్ని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు. ఏదో కోపం అంటే ఏదో తెలిసిన చరిత్ర చూసాం కానీ డైరెక్ట్గా జనం నాయకులను కొట్టిన చరిత్ర మనం ఇప్పుడే చూస్తున్నాం. అంచేత అదని అలాగే ఒక కృష్ణా గోదావరి జిల్లాల్లోనే కూటమి యొక్క ప్రభావం ఉంటుంది. జనం రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలోనే కనీసం 35 స్థానాలు కైవసం చేసుకుంటాం. కనీసం అది పెరిగినా కూడా అధికం పడక్కర్లా. అంటే మీరు చెప్పినట్లే ఒక కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందండి. వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందంటారండి. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఎక్కడ దొరుకుతుందండి? ఆఖరి రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దొరుకుతున్నారు. రాజంపేట సార్ ఇప్పుడు అంతమంది ముస్లిం సోదరులు ఉన్నప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలుపుతున్నారు. నిన్న సజ్జల ప్రెస్ మీట్ లో లేడీస్ ఓటింగ్ అంతా మాగే పడింది. మాకు మెజారిటీ సార్ నేను చెప్పాను సార్, మెజారిటీ స్థానాలు మాకు వచ్చే అవకాశం ఉందన్న. కానీ ఇక్కడ పార్లమెంట్ స్థానానికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కోస్టల్ కారిడార్లో క్రాస్ ఓటింగ్ అనేది జరిగిందని ఒక బాగా ప్రచారంలో ఉంది. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి పెనతల్లి చెల్లి చిన్న కూతురు ఇంకో చెల్లి వాళ్ళే ఆడు ఓటు వేద్దురా బాబు అని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంకా దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు నమ్ముతారు? మరి గతంలో ఏదైనా నమ్ముతారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సొంత కుటుంబ సభ్యులే బాబోయ్ వీళ్ళు ఓటు వేయకండి రా బాబు అని చెప్పి చీర చెంగున అర్థిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా? సజ్జలు చెప్పిందో లేకపోతే నా శల్యమ్మ నా అక్క అని చెప్పి అక్కర్లేని చోట కకారం షకారం వాడే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు ఒక కసితో గుద్దారు. చంద్రాడు వచ్చేసి తొందరగా ఇది వదిలించేసుకున్నారా బాబు అని చెప్పి ఒక కసితో గుద్దారు. అందుకే వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ ప్రెస్ స్టేట్మెంట్లో ఉండవు. సాక్షి పేపర్ వస్తుందో రాదో కూడా మంచి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటంటారండి? భవిష్యత్తు లేదంట సార్. ఇప్పుడు కేంద్రంలో మీరు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి ఎన్ని స్థానాలు రావచ్చని మీ అంచనా? ఇప్పుడు నేను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చేసాను కాదండి, నా మైండ్ అంతా రాష్ట్రం చుట్టూ తిరుగుతుంది. దేశ రాజకీయాలు పట్టించుకోవట్లేదు. ఓవరాల్ గా మీ అంచనా ఎంత ఉండొచ్చు? అంచనా ఎంతనో మోడీ గారు మళ్ళీ ప్రధాని డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది. ఉండి నియోజకవర్గం ప్రత్యర్థి ఒకరిగా భావించారా ఇద్దరిని భావించారు సార్? ఇద్దరు ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీ ఒకటని భావించారు. వ్యక్తులు ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. నా ప్రత్యర్థి పార్టీ ఒకటే. ఆ రెండో వ్యక్తికి కూడా ఏ రోజు ఎంత డబ్బు పంపించారో కూడా నాకు తెలుసు. గర్భ చేసుకుంటే కాలమే పడద్దు, ఎందుకు వచ్చింది అది ప్రజలకు కూడా తెలిసిపోయింది. సంతోషం. ఎప్పుడు ఎంత క్యాష్ వచ్చింది ప్రత్యర్థికి, మెయిన్ ప్రత్యర్థికి, అఫీషియల్ ప్రత్యర్థికి ఎంత, అన్అఫీషియల్ ప్రత్యర్థికి ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు తెలుసు. ప్రజలకి తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరిని ఒకటిగా భావించి ఓట్లు పంచుకున్నట్టుగా తెలుసు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటారండి. ఎక్కడన్నా ఈ రీపోలింగ్ అలాంటివి ఏమైనా చేయవలసిన? పెద్దగా రీపోలింగ్ లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది. అంచేత అసలు పోలింగ్ తెల్లారిదాకా జరిగింది. ఇంకా రీపోలింగ్ ఉంది. సో వాళ్ళు నిన్న మీరు చూసుంటారు ఇక్కడ మన దగ్గర కూడా 3-4కి అసలు మొత్తం అందరూ వైసీపీ వాళ్ళు సగం చోట్ల వెళ్ళిపోయారు. ఎక్కడ ఏమేమి అడిగిడి కనపడతారు. దక్షిణాల్లో సైకిల్ గుద్ద అంటా అంటే ఎందుకని చెప్పి వెళ్ళిపోయారు. అని అడుగుతున్నారు డైరెక్ట్ గా. ఒక దాంట్లోకి వెళ్ళి తెలియక ఎంపీ దాంట్లోకి వెళ్ళి సైకిల్ లేదండి అని అడుగుతున్నారు. ఎట్లా ప్రతి ఓటు సైకిల్ అడుగుతాడని చిరకెత్తిపోయేది చాలా మంది. అసలు సింహం అడుగు జాడలే లేవు. ఎక్కడ సింహం అడుగు ఉంటుంది కదా, సింహం అడుగు లేవు. ఎక్కడో 1-2 చోట్ల చిన్నపిల్లలు 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో ఇలా సింహం బొమ్మ అందంగా ఉంటుందని చెప్పి శ్రద్ధగా పట్టుకొని అంటున్నారు. అంతకుమించి పెద్ద సింహం జాడలు కూడా ఏమీ లేవు. ఎన్నాళ్ళు సొంత ఊళ్ళో ఉంటే 4 కోట్లు ఎక్కువ పడవచ్చు మాకన్నా. మన స్వగ్రామంలో తప్ప. అది గ్రామసింహం. అది ఒక కలవపూడి గ్రామసింహం. అది గ్రామసింహం అంటే రకరకాల మీనింగ్లు ఉన్నాయనుకోండి. అది సింహం అన్నది కలవపూడి గ్రామసింహము. చూద్దాం
రేపు 4వ తారీఖు సింహాన్ని ఈవీఎంల వల్ల ప్రజలు చాలా సమయం పట్టి ఇబ్బందులు పట్టిన చాలా ఇబ్బందులు పడ్డారు. ఈవీఎం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అందులోనూ అన్ఫార్చునేట్ గా ఎంపీకి ఎక్కువ మంది పోటీ పెట్టేసి ఒకేసారి అక్కడ 2 డబ్బాలు ఉండేటప్పుడు మామూలుగా ఏంటి ఓ డబ్బా ఎంపీ అండి ఓ డబ్బా ఎమ్మెల్యే అండి అని చెప్పాము మనం. అక్కడేమో ఒకే దగ్గర 2 డబ్బాలు ఎట్టేటప్పటికి ఎంపీ డబ్బా ఎమ్మెల్యే డబ్బా ఒకసారి రాగమ్మా ఎంపీ డబ్బా ఎమ్మెల్యే డబ్బా 2 అక్కడే ఉన్నాయనుకున్నారు. అదొక కన్ఫ్యూజన్. సో దానివల్ల కొంచెం ఓటింగ్ లేట్ అయింది. పెద్దోళ్ళు కన్ఫ్యూజ్ అవటం, మరి వీళ్ళేమో ఏదైనా చెప్పాలి అంటే మీరేం మాట్లాడకూడదండి స్లో అని చెప్పి అంటాం, దానివల్ల స్లో అవటం. సో ఇలాంటివన్నీ జరిగినాయి. సార్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు కదండి. ఈ పరిస్థితుల్లో మీరు అంటే రాబోయే ఒక కేబినెట్ కానీ పోర్టుపల్లిలో కానీ మీరు ఏమన్నా కోరుకుంటున్నారు? కానీ మనం కోరుకుంటూ వచ్చేస్తాయండి బాబు, వాళ్ళు ఎక్స్ట్రా వస్తుంది. కూర్చో కోరుకుంటే రాదు, ఆ కోరిక అనుకుంటే వస్తుంది. సో చేస్తారు ప్రస్తుతానికి అప్పుడు నెక్స్ట్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. పునర్జన్మ శుభాకాంక్షలు కూడా చెప్తుంది. సార్ మీరు ఎలా అనుకున్నా సార్